ఓకే. ఏ నువ్వు ఉన్నావా? నేను ఉన్నానండి, ఉంటాను. వస్తున్నాను, ఒక్క నిమిషం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం సంప్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. స్తోత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 253 అండి పేజ్ నెంబర్. వస్తున్నాను. సత్యనారాయణ అది అన్మ్యూట్ చేసుకో. మీరు ఒక్క నిమిషం. సత్యనారాయణ గారిని కూడా చేశాను. ఇది మనం ఈ అంతరాధికరణంలో చాలా విషయాలు చెప్పుకున్నాం. దీని మీద మనకి అధికరణం అయిపోయి ఇంకా అంతరమైన అధికరణం దాంట్లో పెడుతున్నాం. ఈ అంతరాధికరణం మీద ఒకసారి సమీక్ష చేసుకుంటే బాగుంటుంది మనం కిందసారి అనుకున్నాం. మన కందుకూరు సత్యనారాయణ గారు దాని మీద కాసేపు వివరణ ఇస్తానని అన్నారు. సత్యనారాయణ నువ్వు రెడీగా ఉంటే నువ్వు ప్రారంభించమ్మా. కందుకూరు సత్యనారాయణ నా వీడియో ఉంచునా, నా వీడియో తీసానా? నీకు ఎలాగవస్తే అలాగా, నీ ఇష్టం. నీవు మ్యూట్ చేసుకోవాలి, అన్మ్యూట్ చేసుకో, పెట్టుకో, కనిపిస్తూ ఉంటావు. తలుపు తీసినట్టుంది వెనకాల, తలుపు వేసేసేయి వెనకాల ఇంటో. కానీ నీకు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే. వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతైర్క్యం త్రైపరం మహా బ్రహ్మాస్త కుండికా హస్తాం శుద్ధ జ్యోతి స్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం అఖండ మండలాకారం వ్యాప్తం యాన చరాచరం తత్పదం దర్శితం యాన తస్మై శ్రీ గురవే నమః. గురుదేవో మహాదేవో గురుదేవ సదాశివ గురుదేవ పరంతత్వం తస్మై శ్రీ గురవే నమః. ఓం మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సభాభ్యసభాపతిభ్యశ్చవో నమో నమః. ఒక్కసారి బ్రహ్మసూత్రాల గురించి మళ్ళీ ఒక్కసారి మనం ఎప్పుడు కూడా ఉపోద్ఘాతంలో మననం చేసుకుంటుంటే మనకి ప్రతి వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఎలాంటి దుఃఖము లేని సుఖం. అది అవిచ్ఛిన్నమైనటువంటి సుఖం దేనివల్ల అంటే మోక్షం వల్లనే వస్తుంది అని.
అయితే మన ఋషులు ఈ మోక్ష స్థానం అన్నారు దాన్ని, ఆ మోక్ష ఫలాన్ని అందించే విద్య ఆధ్యాత్మిక విద్య అన్నారు, బ్రహ్మ విద్య అన్నారు. అయితే ఆ విధి అటువంటి నిధి అటువంటి శాస్త్రాలని మనం తలకి ఎక్కించుకోవాలంటే మన ప్రాచీనులు ఏం చేశారంటే 3 మార్గాల్ని సిలబస్ లాగా టెక్స్ట్ ప్రిస్క్రైబ్ చేశారండి. ఒకటి ఉపనిషత్తులు, 2 బ్రహ్మసూత్రాలు, 3వది భగవద్గీత. అయితే ఈ 3ని ప్రస్థానత్రయం అన్నారు. ప్రస్థానత్రయం అంటే మళ్ళీ 3 మార్గాలని అనుకోవడానికి వీల్లేదు. 3 మార్గాలు అంటే ఏమవుతుందంటే మళ్ళీ నాణ్యపంద అయినా విద్యతే అన్నాడే. ఇంకేదో ఒకటే మార్గం, 3 కూడా 3 మజిలీల కింద తీసుకోవాలి, 3 స్టేజెస్ కింద తీసుకోవాలి. అందులో మొట్టమొదటిది ఉపనిషత్తులు బ్రహ్మని గురించి చాలా ఎంతగా బోధించాలో అంతవరకు బోధించేయండి మనకి, బ్రహ్మస్వరూపం గురించి, బ్రహ్మ గురించి. రెండోది ఈ బ్రహ్మసూత్రాలు మళ్ళీ ఎందుకయ్యా, మళ్ళీ ఉపనిషత్తులన్నీ చెప్పే కదా అంటే మనకి అనేక సందేహాలు కలుగుతాయి. కలిగినప్పుడు ఆ సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ ఒక క్లారిటీ, సుస్థిరమైనటువంటి జ్ఞానం, నిశ్చయమైనటువంటి జ్ఞానం మనకు ఏర్పడాలంటే తర్కించాలి. ఇది సబబా కాదా, ఇక్కడ ఇలా చెప్పారు అక్కడ అలా చెప్పారని. అది జరిగింది మనకి బ్రహ్మసూత్రాల్లో. మూడవది ఇప్పుడు బ్రహ్మసూత్రాల్లో ఇచ్చినటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానాన్ని మన భావానికి బాహ్యంగా నిరంతరము నిత్యము అనుభవంలోకి తెచ్చుకోవాలంటే భగవద్గీత చెప్పిందండి. అందుకనే శ్రోతవ్యో మంతవ్యో నీకు ధ్యాసితవ్య అని చెప్పారు. అంచేది ఇందులో ఉపనిషత్తులు శ్రోతవ్యో కింద, బ్రహ్మసూత్రాలు మంతవ్యో కింద, నిధి ధ్యాసితవ్యానికి భగవద్గీతని మనం ఉపయోగించుకోవాలి. ఈ బ్రహ్మసూత్రాలు 550 సూత్రాలు ఉన్నారు. అందులో మనకి ఇవి 4 భాగాలుగా ఉన్నాయి. 1 సమన్వయం, 2 అవిరోధం అని, 3 సాధనా భాగం అని, ఫల భాగం అని 4 భాగాలుగా వచ్చాయండి. అసలు ఇవేమిటి అనేది మనం తెలుసుకున్నది ఎప్పుడు పునశ్చయం చేసుకుంటూ ఉండాలి. మనం ఎక్కడున్నాం, ఈ గూగుల్ మ్యాప్ లో మనం చూసినట్టుగా ఇప్పుడు అంతరాధికరణం అంటే దీని పూర్వవృత్తాంతం ఇంత. అయితే ఈ సమన్వయాధికరణం ఆ భాగంలో ఏంటంటే జగత్తుకి అంతటికి కూడా ఆ బ్రహ్మమే కారణం అని సమన్వయం చేసేయండి ఈ సమన్వయ భాగంలో. రెండోది అవిరోధంలో ఏం చెప్పారంటే కార్యకారణానికి అభేదం చెప్పారు. అంటే కొండ వచ్చిందంటే కొండకి మట్టికి తేడా లేదే అన్నట్టుగా చెప్పడం, కార్యానికి కారణానికి భేదం లేదని చెప్పారు. మూడో భాగం సాధనం అన్నారు. అయితే ఈ అభిన్నమైనటువంటి ఏ తత్వాన్ని అయితే నువ్వు తెలుసుకున్నావో అది జీవుడు సొంతంగా అనుభవానికి తెచ్చుకునే ఉపాయాన్ని చెప్పిందండి సాధనా భాగంలో. ఈ అభిన్నమైనటువంటి ఏకమేవాద్వితీయం బ్రహ్మ, అలాగే జీవుడికి పరమాత్మకి తేడా లేదు. ఈ అభిన్నమైన తత్వాన్ని మనం ఎలాగ అనుభవం పొందాలి అనే విషయాన్ని మనకి సాధనా భాగంలో ఈ బ్రహ్మసూత్రాలు చక్కగా వర్ణించాయి. అయితే ఫలభాగం ఏమిటంటే ఆ విధంగా తెచ్చుకునే ఉపాయంతో తెచ్చుకున్నటువంటి ఆ భావాల్ని, ఆ తత్వాన్ని జీవుడికి మరి ఆఖరికి మోక్ష స్వరూపం ఎలా ఉంటుంది అనేది వర్ణించింది. 4వది ఈ ఫలభాగం అండి. ఇప్పుడు అందులో మనం వచ్చినట్లయితే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, అంతరాధికరణం అనేటువంటి భాగంలో ఉన్నాం. ఈ అంతరాధికరణంలో సరిగ్గా వినపడుతుంది కదండి, సరిగ్గా వినపడుతుందండి? వినపడుతుంది. ఓకే. ఇప్పుడు మనకి ఈ అంతరాధికరణంలో అండి అంతర ఉపపత్తి అనేటువంటి సూత్రం అండి. ఇంకోటి తెలుసుకోవాలి మనం, బ్రహ్మ సూత్రాలు అంటే సూత్రం అంటే సూచించేది అని అర్థం అండి. అంటే ఈ బ్రహ్మని ఎక్కడ చూసినా బ్రహ్మని సూచిస్తోంది. ఈ బ్రహ్మసూత్రాలన్నీ బ్రహ్మనే సూచిస్తున్నాయి, అవే సెంట్రల్ ఐడియాగా వెళ్తున్నాయి. అంచేత సూత్రం అనేది సూచించేది, అంచేత బ్రహ్మసూత్రాలు బ్రహ్మను సూచిస్తున్నాయి కాబట్టి బ్రహ్మసూత్రాలు అయ్యాయి. ఇప్పుడు అంతర ఉపపత్తి అనేటువంటిది ఇప్పుడు అంతరాధికరణం. అంతరహ అంటే కంటిలో ఉన్నాడు అని చెప్పబడినటువంటి వాడు పరమేశ్వరుడే. ఎందుకంటే ఉపపత్తే, ఇక్కడ చెప్పిన గుణాలన్నీ కూడా పరమేశ్వరుని అందే ఉపపన్నం అవుతున్నాయి, అంటే కుదురుతున్నాయి కాబట్టి అన్నారు. సూత్రం ఏంటంటే అంతరహ ఉపపత్తే అంటే కంటిలో కనపడుతున్నట్లుగా చెప్తున్నటువంటి పురుషుడు అక్కడ పరమాత్మేనయ్యా. ఎందుకంటే అక్కడ అంత క్రితం చెప్పిన లక్షణాలన్నీ కూడా ఆయనకే సరిపోతున్నాయిట.
ఇలాంటి విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇప్పుడు మనకు ఒక చిన్న మొట్టమొదటి ఈ అంతదాధికరణలో రండి, మొట్టమొదటి శ్లోకం ఏం చెప్పారంటే యా ఏషో క్షణి పురుషో దృశ్యతే అని చెప్పారు. అంటే ఇలాంటి శృతివాక్యాల్లో కంటిలో కనబడుతున్నట్టు చెప్పబడిన పురుషుడు అది పురుషుని యొక్క రిఫ్లెక్షన్, ప్రతిబింబమా, ఎరుగుండా వాడు ఉంటాడు, వాడు రిఫ్లెక్షనా, లేకపోతే జీవుడా, లేకపోతే ఏదైనా దేవత. ఇప్పుడు చూడండి, కంట్లో సూర్యుడు అధిష్టాన దేవత అని కొన్ని చోట్ల చెప్పారు. సూర్యుడు కంటిలో అంచేత అది ప్రకాశం కలుగుతోందని మనకు కొన్ని చోట్ల కనబడుతూ ఉంటుంది. అంచేత ఈ చెప్పిన కంటిలో కనబడుతున్నట్లు చెప్పిన ఉన్నటువంటి పురుషుడు పురుషుని యొక్క ప్రతిబింబమా, లేకపోతే జీవుడా, లేకపోతే ఏదైనా దేవత, అధిష్టాన దేవత అయి ఉండొచ్చు కదా, లేకపోతే పరమేశ్వరుడా అంటే ఇక్కడండి పూర్వపక్షి అత్యద్భుతమైన ప్రశ్న వేశాడండి. ఈ ప్రశ్న నా దృష్టి నాకు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అంతవరకు వెళ్ళిపోయింది. మనం ఎంతసేపు సిద్ధాంతి ప్రశ్న పట్టుకున్నాం కానీ మనకి ప్రశ్న వేయడం కూడా చేతగా అనిపిస్తుంది. అటువంటి ప్రశ్ననే శంకర్లు మన కోసం ఆయనే వేసుకున్నారండి. అత్యద్భుతమైన ప్రశ్న అంటాను ఇది. ఏమిటంటే ఇక్కడ కన్నుని ఆధారంగా చెప్పబెట్టాడు కాబట్టి మళ్ళీ ఆ పురుషుడు కనబడువాడు అని చెప్పెట్టండి. అంచేత ఈశ్వరుడు కాకుండా మిగిలిన మూడింట్లో ఏదైనా ఒకటి అవ్వాలంటాడు. అది చూడండి ఎంత వెళ్తుందంటే, కన్నుని ఆధారంగా చెప్పాడంటే పరమాత్మకి ఒకడు ఆధారం అవసరం లేదు కదా. ఆధారం అది మనకి ఇద్దరు చెప్పారు. కన్నును ఆధారంగా చేసుకుని కనబడటం ఏమిటి? పరమాత్మ. అదనమాట అక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అలాగే ఈశ్వరుడు కాకుండా మిగిలిన మూడింటేనే అవ్వాలి. ఆధారంగా కన్ను ఆధారంగా కనపడటం ఏమిటి ఆయన? మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నాడు, మళ్ళీ ఆ పురుషుడు కనబడువాడు అని ఇక్కడ ఉందండి. అసలైనటువంటి జ్ఞానం మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన జ్ఞానం చాలా కనిపించింది నాకు. ఇంకేదండి నాకు ఇది చాలా ఇంట్రెస్ట్గా కనిపించింది ఈ ప్రకరణం అంతా. కనబడేవాడు అంటే ఇక్కడ మనకి 3 రకాలు ఉన్నాయండి. మనం ఒక వస్తువుని చూసామనుకోండి, చూడబడేది ఒకటి, చూసేవాడు ఒకడు, చూపు ఒకటి. చూసారా? చూడబడేవాడు ఒకడు, చూసేది ఒకటి, చూపు అనేటువంటి జ్ఞానం ఒకటి. ఇప్పుడు కన్ను అనేది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నాలెడ్జ్, అదొక ఇన్స్ట్రుమెంట్. దాన్ని ఆధారంగా కనపడటం ఏమిటి అంటే జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము 3 ఉంటాయి. ద్రష్ట, దృశ్యము, అలాగే ఇంకోటి జ్ఞాపకం రావట్లేదు. సరే, ఇవన్నీ 3. చూడబడేవాడు, చూసేది, దృక్కు. అది దృక్కు. అంచేత ఇక్కడ ఎంత మంచి ప్రశ్నగా నాకు కనపడిందంటే, కనబడువాడు అని చెప్పావు, అంచేత ఈశ్వరుడు అయ్యి ఉండడు. ఎప్పుడైతే ఇక్కడ ఒకటి ఉందండి, ఎప్పుడైతే దృశ్యం తద్నశ్యం అని ఉన్నది మనకి శాస్త్రంలో, ఏదైతే నీకు కనిపిస్తోందో అది శాశ్వతం కాదు, అది జ్ఞేయం అయిపోతుంది. అందుకనే ఒకనొక సిద్ధాంతి ఒక ఆయన అంటాడు, అసలు కొన్ని శాస్త్రాల్లో మనం పరిశీలించినట్లయితే కొంతమంది నాకు అది కనిపించింది, ఇది కనిపించింది, ఆ దేవత కనిపించింది, ఈ దేవత కనిపి అంటుంటారయ్యా. నీ జ్ఞానం ఉంటేనే కదా అసలు ఆ దేవత కనిపిస్తుంది. ఇప్పుడు నేను సత్యనారాయణని అని అనుకుంటున్నానండి, నా జ్ఞానం ఈ దేహం, ఇది దేహం అని చెప్తే కదా నాకు ఈ దేహం గురించి తెలుస్తుంది. అక్కడ బాగా ఆలోచించాలి. ఈ ప్రపంచం ఉందండి, ఈ ప్రపంచాన్ని నా జ్ఞానం చెప్తోందా, ఇంకెవరో చెప్తున్నారా? మన జ్ఞానం ఉంటేనే ప్రపంచం ఉందండి. కోమాలో ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, 6 నెలలు ఎంత పాపం, చాలా కాలం కోమాలో ఉంటుంటారు. కోమాలో ఉన్నవాడు ప్రపంచం ఉందండి. ఈ జ్ఞానమే, అదే ఆ స్ఫురణే, నేననేటువంటి స్ఫురణ ఏదైతే ఉందో అదే పరమాత్మ, అదే ఆత్మ అని నేను కొన్ని గ్రంథాల్లో చదవడం జరిగింది. అది ఇక్కడ అత్యద్భుతమైన క్వశ్చన్ అండి. కనబడువాడు అని చెప్పబడిన చేత ఈశ్వరుడు కాదని చెప్పడానికి కారణం అది. అంటే ఎప్పుడైతే కనబడువాడు అన్నావో అది జ్ఞేయమైపోయాడు. జ్ఞేయమైపోతే నీ జ్ఞాత లేదే జ్ఞేయం ఎలా కనబడుతుంది? అద్భుతమైనటువంటి ప్రశ్న నాకు ఇలా అనిపించింది. తర్వాత ఈ గురించి మళ్ళీ వివరంగా తర్వాత అనుకుందాం. ఇప్పుడు ఈ ప్రశ్నకి అప్పుడు సిద్ధాంతి అది కాదయ్యా, ఈ వాక్యానికి పూర్వం ఒక చక్కటి వాక్యాలు ఉన్నాయి. ఖం బ్రహ్మ అనే వాక్యంలో చెప్పబడినటువంటి బ్రహ్మనే నేత్రంలో సర్వకర్మ ఫలదాతగా,
మొదలైన ధర్మాలతో ఉపాసిస్తారు కాబట్టి, మిగిలిన మూడింట్లో అమృతత్వం కుదరవు కాబట్టి ఈ పురుషుడు పరమాత్మయే అని సిద్ధాంతి నిరూపించేశాడండి. ఏషోక్షిణి పురుషో దృశ్యతే ఏష ఆత్మతి ఓ వై చైతాతు మద మేతద్ బ్రహ్మేతి ఇలాంటి వాక్యాలు ఇందులో మనకు కనపడతాయి. ఇప్పుడు ఇక్కడ ఈ కం బ్రహ్మ దీని గురించి చాలా గొప్ప విషయం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఉందండి. ఏంటంటే అందరం కూడా ఈ ఖం బ్రహ్మ అనేది ఉపకోసగులు అనేటువంటి ఒక విద్యార్థి తన గురువుగారు అయినటువంటి జాబాల మహర్షిని అడుగుతూ ఖం బ్రహ్మ అనేటువంటిది ఒక సుఖమైన అంటే ఖం బ్రహ్మ అనే వివరణ మనం తెలుసుకున్నాం. ఏంటంటే ఖం బ్రహ్మ అంటే సుఖము, ఆనందము, అతను బ్రహ్మ. అయితే ఈ ఖం బ్రహ్మ అనేది సుఖము విషయ సుఖమా, లేకపోతే బ్రహ్మ విధమైనటువంటి అనంతమైనటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి సుఖమా అని చెప్పడానికి మళ్ళీ పక్కన విశేషణం ఖం బ్రహ్మ అని కలిపారండి. అయితే ఓన్లీ ఖమ్మం బ్రహ్మ అని చెప్పారనుకోండి, ఓన్లీ ఖం బ్రహ్మ అంటే జడమైనటువంటి ఖం అంటే ఆకాశం అండి, జడమైన ఆకాశం చెప్పినట్టు అయింది. అంటే ఇప్పుడు ఇతని ఉపకోసకులు అనేటువంటి విద్యార్థి ఈ జాబాలను ఏమని అడిగాడంటే, విషయ సుఖమైనటువంటి ఆనందం కాబట్టి, అంటే నువ్వు ఖం బ్రహ్మ అని అంటే ఆ బ్రహ్మ అపరిచ్ఛిన్నమైందా, శాశ్వతమైంది కాదా, విషయ సుఖంలాడిదా అనేటువంటి అర్థం వస్తుంది. ఇప్పుడు కాఫీ తాగామండి, ఓ సినిమాకి వెళ్ళామండి, మంచి కాఫీ తాగితే అమ్మాయి బాగుంది అనుకుంటాం, మళ్ళీ వెంటనే ఇంకో గంట పోతే వీడికి ఆకలిస్తుంది, మళ్ళీ స్వీట్ తినాలంటుంది. అపరిచ్ఛిన్నం అది. అంచేత ఈ ఖం బ్రహ్మ అనేటువంటి లాగా ఈ బ్రహ్మ అపరిచ్ఛిన్నమా అనే అనుమానం వస్తే, కాదయ్యా ఖం బ్రహ్మ అని చెప్పారు, ఎందుకంటే అపరిచ్ఛిన్నం అని చెప్పడానికి ఆకాశంతో పోల్చారయ్యా. అయితే ఓన్లీ ఖం బ్రహ్మ అని ఆకాశంతో పోల్చారు అనుకున్నాం. ఓన్లీ బ్రహ్మ అంటే జడం, అది పంచభూతాలు జడమైనటువంటి ఆకాశం అది. సో ఆకాశాన్ని పరిచ్ఛిన్నమైనటువంటిది కాదని చెప్తూ దానికి ఆకాశానికి మళ్ళీ చైతన్యం లేదు, ఆనందం లేదు. ఎంత అత్యద్భుతమైనటువంటి ఖం బ్రహ్మ అని చెప్పారంటే, జడమైనటువంటి ఆకాశం కాదయ్యా అది, ఆకాశంగా వ్యాప్తి చెందిన అపరిచ్ఛిన్నమైనటువంటి ఆనందమైనటువంటి బ్రహ్మ అని చెప్పడానికి ఖం బ్రహ్మ వాడారండి. ఈ ప్రశ్న ఉపకోసకులు వేశాడు. ఏంటంటే పరిచ్ఛిన్నమా అపరిచ్ఛిన్నమా బ్రహ్మ, నువ్వు చెప్పావు బాగానే ఉంది, అంత క్రితం ఈ వాక్యాలు ఉన్నాయి, అని చేత ఈ గుణాల చేత మనం ఏమో ఈ బ్రహ్మాన్ని తెలుసుకోవాలన్నావు బాగానే ఉంది, కానీ పరిచ్ఛిన్నమైనటువంటి సుఖం దాన్ని తీసుకెళ్ళి అనంతమైన దాన్ని చెప్పడానికని అదేమో ఎలా చెప్పామని చెప్పడానికి అప్పుడు అలా ఆ విధంగా చెప్పడం జరిగింది అనమాట. తర్వాత ఇక్కడ ఇంకోటి వస్తుందండి. ఏంటంటే రెండు గంటలుగా ఫోన్ చూస్తుంది, పొద్దునంతా ఎంత చూసిందో తెలియదు. ఇక్కడ మనం ఒక రెండు ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ ఉంటాయండి, ఇందులో కథలు ఉన్నాయి. ఒక కథ మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఈ ఉపకోసులకి అనేటువంటి ఓ శిష్యుడికి గురువుగారు ఎవరు, జాబాలి. అసలు ఆ జాబాలి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉందండి. ఏంటంటే జాబాల్ అనేటువంటి ఒక మహర్షి చిన్నతనంలో చాలా సత్యసంధుడు, బుద్ధిమంతుడు. అతనికి వేదాలు నేర్చుకోవాలనిపించిందండి. అంటే నేను ఎవరి గురించి చెప్తున్నాను, ఉపకోసుడి యొక్క గురువుగారి గురించి చెప్తున్నాను. నేను చాందోగ్యోపనిషత్తు ఇవన్నీ అందులో చూసి
దానికి మనం దీని ఒక లైన్లో చక్కగా అవగాహన రావాలంటే మంచిదని అది కూడా నేను తీసుకున్నాను స్టడీ చేసి. ఈ ఉపకోసకుడి యొక్క గురువు అనేటువంటి జాబాల్ గురించి మనం వినాలండి. ఏంటంటే అతనికి గురువు పేరు హరిద్రుముడు. ఈ జాబాల్ యొక్క గురువు ఒకప్పుడు హరిద్రుముడు. ఎవరో ఇతను మళ్ళీ ఉపకోసకుడి యొక్క గురువు గారు. ఈ హరిద్రుముడు దగ్గరికి ఈ సత్యకామ జాబాలు వెళ్తాడండి. వెళ్ళి, అయ్యా మా తల్లిగారి పేరు జబల, ఆవిడ పేరు జబల కాబట్టి ఆయనకి జాబాలి అని వచ్చింది. సంస్కృతంలో అలా వస్తుంటాయి జాబాలి. ఈ జబల అనేటువంటి తల్లి యొక్క కొడుకితను. తండ్రి చిన్నప్పుడే పోయాడు, చిన్నపిల్లాడు. వేదాలను గూర్చి తెలుసుకోవాలనిపించింది. అతను బ్రహ్మగారు, అతను ఎటువంటి గురుగారి దగ్గరికి హరిద్రుముడి దగ్గరికి వెళ్ళాడు. నీ గోత్రం ఏమిటని అడిగారు. మామూలుగా ప్రవర్ చెప్పమంటారు కదా, చతుస్సాయ చెప్తుంటారు గురువు దగ్గరికి వెళ్ళే పూర్వకాల నుంచి అది యొక్క పద్ధతి ఉన్నదండి. సరే నీ గోత్రం ఏమిటి అని అడిగితే నాకు తెలియదు అంటాడు. వాడు అమ్మగారి దగ్గరికి వస్తాడు. అమ్మ మన గోత్రం ఏమిటి అని అడుగుతాడు. ఆ తల్లి అంటుంది, భర్త చిన్న వయసులోనే పోవడం చేత తనకు గోత్రం తెలియదు అంటుందండి. అయితే ఇక్కడ చాలా మంది అశ్లీలంగా ఆవిడ్ని సృష్టించారండి. శంకర్లు అది ఒప్పుకోలేదండి. అది కూడా నేను చదివి స్టడీ చేశానండి, ఇలా ఎందుకు వచ్చిందని. శంకర్లు ఎంత చక్కగా అన్నారంటే, చిన్నతనంలోనే భర్తను కోల్పోయింది, గురు శుశ్రూష చేస్తూ గురువులుగా భర్తని దేవుళ్ళగా సపర్యలు చేస్తోంది, చిన్నతనంలోనే దుఃఖానికి గురైంది, సపర్వేలు ఇంట్లో మళ్ళీ పోషించుకోవాలి, ఈ పద్ధతిలో ఆమె దీని గురించి పట్టించుకోలేదు అన్నారండి. అలా తెలుసుకోవాలన్నారు. ఎందుకంటే శంకర భాష్యానికి ఆనందగిరి అని ఆయన టీకా అంటారు, దాన్ని వివరణ రాశారండి. అది కూడా ఒకసారి పరిశీలిస్తే ఆయన కూడా సేవ చేయటంలో లీనమైపోవడం చేత సిగ్గు వల్ల దుఃఖం వల్ల కొన్ని అడిగేవారు కాదు పెద్దవాళ్ళు భర్తల్ని, కొన్ని వాళ్ళు సుఖం వల్ల దుఃఖం వల్ల పట్టించుకోలేదు. అంచేత అశ్లీలతని ఆవిడకి ఆపాదించకూడదని శంకర్లు కూడా అన్నారు. మనకి అది ఆమోదయోగ్యం అండి. ఆనందగిరి టీకా రాసిన కూడా అదే చెప్పారండి. ఇప్పుడు ఈ సత్యకాముని యొక్క సత్యం చెప్పిన విషయం మనకు కావాల్సింది. రెండోది అతని శ్రద్ధ, గురుభక్తి. ఇది మనం తీసుకోవాలండి. గురువు అప్పుడు వెంటనే ఆ హరిద్రముడు సత్యవాకు మెచ్చి ఉపనయనం చేశాడు. నీకు విద్య నేర్తానని చెప్పి ముందు కొన్ని ఆవులు, ఎవరి అందరికీ ఆవులు కొన్నాళ్ళు మేపుకురారా అన్నాడండి. ఎవరైనా విద్య కోసం వస్తే మనం మామూలుగా టీచర్ ఇంటికి వెళ్తేనే, అరే బాబు ఈ కాఫీ పొడి తేరా అంటే చదువు చెప్పకుండా ఈయన ఇంట్లో కూరగాయలు తెమ్మన్నాడు అంటారండి. అతను ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడంటే, ఓహో గురువులు గారికి ఆవుల మీద ఉన్న ప్రేమ కొద్దీ ఈ ఆవుల్ని పుష్టిగా తయారు చేయాలి కాబట్టి వీటిని 1000 ఆవులు తయారు చేసేదాకా నేను రాకూడదు అనుకుని అలా వెళ్ళిపోయాడండి. మైదానాల్లోకి వెళ్ళిపోయి వాటిని మేపుకుంటూ. అయితే అంత క్రితం అగ్నులు మామూలు 3 యొక్క అగ్నులు, అగ్ని ఆరాధన, మామూలుగా నిత్యాగ్నిహోత్రము, ఈ సంధ్యావందనాది క్రతువులు చెప్పాడు కాబట్టి, శాసనం చెప్పాడు కాబట్టి రోజు ఆవులనేమో తీసుకెళ్ళేవాడు, చక్కగా మేపేవాడు. సాయంత్రం అయ్యేప్పటికీ చక్కగా స్నానం చేసి సంధ్యావందనాది అగ్నిహోత్రాలు అవన్నీ పొద్దున్నే తెల్లవారుజామున సాయంత్రం చేసుకునేవాడండి. ఇలాగ చేసుకుంటూ పోతేటండి శంకర్లు ఒక గదే రాశారు. అందులో చాందోగ్యోపనిషత్తులో చూసినట్లయితే అక్కడ ఒక ఎద్దు రూపంలో ఒకసారి ఆయన సాయంత్రం సంధ్యావందనం చేసుకుంటున్నాడు నిష్టగా. ఒక ఎద్దు రూపంలో ఒక ఎద్దు వచ్చి, ఒక దేవత అంటే ఎద్దు వచ్చి మాట్లాడింది అన్నారు. దానికి శంకర్లు ఏమన్నారంటే, భగవత్పాదులు ఎద్దు రూపంలో ఒక దేవత మాట్లాడింది అనుకోండి అన్నారు. అత్యద్భుతం. ఏదైనా అనుష్ఠానం చేస్తున్నారు అనుకోండి, ఏదో రూపంలో వాడికి ఆ దేవత ప్రత్యక్షమైనా అవ్వకపోయినా ఆ టైంకి వాడికి తోపిస్తుందండి. అది దేవతా శక్తి. అదొక శక్తి. మనం ఏదో ఒక ఆకారంలో దేవతే కాదండి. మీకు ఇదే విషయం నాకు ఏదో మన విషయాల్లో ప్రవరాఖ్యుడు వరుధిని దాంట్లో కాడికి రసం రాసుకుంటాడు, హిమాలయాలకు వెళ్తాడు, యక్షినేమో అందరూ అద్భుతమైన స్త్రీగా కనిపిస్తుంది, ఇతన్ని వివాహం ఆడి అతని యొక్క సంగమం కోరుకుంటుంది. ఆ టైంలో దాని నిజరూపం వచ్చేటప్పటికి ఇతను వెంటనే తిరస్కరించడం, కింద పాద రసం కరిగిపోవడం. ఈ కరిగిపోతే రసం అమ్మాయి ఏమో అదృశ్యం అయిపోతే అప్పుడు మాట ఏంటాడండి అతను ప్రవరాఖ్యుడు, నేనే కనుక నిత్య అగ్నిహోత్రుని అయితే, నేనే కనుక వేదాభ్యాసం చేస్తూ గురు శుశ్రూష చేసిన వాడిని అయితే, నేనే కనుక అనుష్ఠానాన్ని తూచా తప్పకుండా సక్రమంగా చేసినట్లయితే నేను నా ప్రదేశానికి వెళ్ళిగాకంటే మరుక్షణం వెళ్ళి అక్కడ ఉంటాడు. అంటే ఈ అనుష్ఠానం అంటే ఏదో అంటారు, కానీ దాంట్లో అంత మహత్తరమైన శక్తి ఉంది. అటువంటి శక్తి నేను అనుకున్నాను,
ఈ ఎద్దు రూపంలో వచ్చి మాట్లాడిందండి. దాన్ని శంకర్లు కూడా ఆమోదించారు. శంకర్లు ఏమన్నారంటే ఒక ధర్మ దేవతే అలా వచ్చి చెప్పింది అనుకోని. ఏం చెప్పింది? మేము 1000 అయిపోయామయ్యా, నువ్వు ఈ మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పాడు. సరే ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అతని యొక్క శ్రద్ధ, తపస్సు, బ్రహ్మచర్యం వల్ల ఆ రూపంగా ఇంకోటి ఏం చెప్పానంటే వాయుదేవత అలా వచ్చి మాట్లాడింది అన్నారండి. అతనికి ఒక విద్య నేర్పేయండి. ఆ అగ్నులు మళ్ళీ ఏమయ్యాయంటే ఈ అగ్నులు ప్రత్యక్షమయ్యి అప్పుడు మొత్తం 4 పాదాల వాయుదేవత 4 పాదాల చతుర్పాద గుణ విశిష్ట బ్రహ్మ విద్య, చతుష్పాద గుణ విశిష్ట బ్రహ్మ విద్య నేర్పేయండి. ఎవరికి? జాబాలికి. అందులో 1వ పాదంలో నేను ఇంకా డీప్గా వెళ్ళాను కొంచెం. ఇవాళ మనం ఏమైనా పర్లేదు చెప్పాలని మనందరినీ స్టే చేసుకోవాలంది. 1వ పాదంలో 1/4 వాయువు వచ్చి దాన్ని ఉపాసన పద్ధతి చెప్తాడండి. 4 దిక్కుల గురించి చెప్తాడు. అంటే పరలోకాలకు వెళ్తాడు అది ఆ విద్యలో. 2వ పాదంలో అగ్ని వచ్చి భూలోక, భౌర్లోక, శివలోక సముద్రాల గురించి చెప్పాడండి. తర్వాత 3వ పాదంలో హంస అనేటువంటి అంటే సూర్యదేవత అని అనుకోమన్నారు శంకర్లు. అగ్ని, సూర్య, చంద్ర, విద్యుత్తు దీనికి మళ్ళీ మనకి తర్వాత వస్తుంది అందులో. అలాగే ఇందులో ఉత్తరాయణం, షణ్మాస ఉత్తరాయణం దాంట్లో వస్తుంది. అంటే వెలుగు జీవితంలో వెలుగుతాడండి, ప్రకాశంగా ఉంటాడట. 4వది మద్గు అనేటువంటి ఒక దేవత, అసలు జలపక్ష నద్దంట. కానీ శంకర్లు అది కూడా ప్రాణదేవత అనుకుంటున్నారు. ఇందులో ప్రాణము, చక్షువు, శ్రోత్రు, మనసు, ఇలా మొత్తం 4 రకాల విద్యలు ఆ అగ్నిహోత్రాలు వచ్చి అతను అనుష్ఠానానికి చెప్పేటండి అక్కడే. సరే ఇంటికి వెళ్ళమంది కదా, ఆ దేవత ఎద్దు రూపంలో వచ్చి ఇవన్నీ తెలుసుకున్నాడు. ఈ విద్యలు కూడా వచ్చేసాయి. అంటే ఈశ్వరుడికి అభిన్నంగా ఏమీ లేదనే తత్వం అతనిలో ప్రబలింది. ఈ విద్యలో యొక్క ఫలితం అదన్నారు. ఇవన్నీ పుచ్చుకొని గురుకులానికి తోలికెళ్ళాడండి ఆచార్యుడైన హరిద్రముడి దగ్గరికి. అతని ముఖంలో వచ్చేసి చూశాడు. బ్రహ్మ విద్య నేర్చుకున్నట్టుంది, నీ మొహం ప్రకాశంగా వెళ్ళిపోతుందేవో నీది అన్నట్టు ఆయన. నిర్గుణ బ్రహ్మజ్ఞానం, ఇక్కడ మనం బ్రహ్మ విద్య నేర్చుకున్నాడు అంటే ఇక్కడ నిర్గుణ బ్రహ్మ జ్ఞానం కాదండి, ఇది సగుణ బ్రహ్మ ఉపాసన. ఈ రెండు మొత్తం ఈ ప్రకరణం మనం ఈ సూత్రంలో మనకి ఎక్కడ వచ్చినా అల్టిమేట్గా గొప్పది ఏంటంటే ఇందులో దీని ప్రకారం సగుణ బ్రహ్మ ఉపాసన. మనకు అదే చూడండి, అశ్వత్థామ మూర్తిని ఉపాసించాడు, శివమూర్తిని. అదే కృష్ణార్జునులు శివలింగాన్ని ఉపాసించారండి. అందుకనే శిరోనామకాస్త్రం వేస్తే అశ్వత్థామ వేసిన అస్త్రాన్ని వాడు ఈజీగా దాన్ని చెడగలిగాడు అర్జునుడు అని చెప్తారు. నాకు ఇక్కడ అది జ్ఞాపకం వస్తుంది. అంచేత ఇక్కడ ఏంటంటే నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని కాదు, అది సగుణ బ్రహ్మ ఉపాసన కింద మనం తీసుకోవాలి. సరే గురువు, నేను మళ్ళీ గురువుగారు నాకేదో అగ్నిలో వాళ్ళ యొక్క నా మీద ఉన్నటువంటి అనుష్ఠానానికి దానికి వాడు మెచ్చుకుని నాకు అగ్నిలో ఉపదేశించాయి నాకు కొన్ని విద్యల్ని, కానీ నాకు గురుముఖాదాన్ని నేర్చుకోవాలని నాకు అంటాడండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచి గురువు ఉండి ఆ గురువు ద్వారానే మనం శ్రద్ధగా ఉండి మనం నేర్చుకోవాల్సిన అవసరం కనపడుతుంది. కానీ ఎప్పుడు కూడా గురుముఖదా నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. పోతే ఇంకా ఈ విధంగా ఇతను అనేప్పటికీ అప్పుడు అతను మిగతావన్నీ కూడా అతనికి చెప్పడం జరుగుతుందండి. ఈ విధమైనటువంటి ఫ్లాష్ బ్యాక్ ఉన్నటువంటి ఈ జాబాల దగ్గరికి ఈ ఉపకోశులు అనేటువంటి వాడు మళ్ళీ ఈ విద్య నేర్చుకోవడానికి వెళ్తాడనమాట. ఇప్పుడు మనం అందుకనే ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఉపకోశల విద్య అని మనకు వచ్చింది. ఇప్పుడు ఉపకోశలుడు జాబాల ఆశ్రమానికి వస్తాడు. జాబాలు భార్య ఉంటుందండి అక్కడ. 12 సంవత్సరాలు అతని దగ్గర విద్య నేర్చుకున్నాడండి ఉపకోశలుడు. 12 సంవత్సరాలు నిండిన తర్వాత మనకి అవధాన్ గారు కూడా చెప్పారు, శిక్షావల్లి, ఆనందవల్లి అవన్నీ చెప్పి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పి ఇవన్నీ పంపిస్తారని కాన్వకేషన్ నాటి జరుగుతుంది. బ్రహ్మచర్య వ్రతం ముగిసింది అనడానికి సూచనగా సమావర్తయం నిర్వహిస్తారటండి వేద పాఠశాలలోను, వేదాల్లోను, వేదం నేర్పించే గురుకులాలు. ఈ సమావర్తయం చేస్తున్నప్పుడు బ్రహ్మచారి ఇది అయిన తర్వాత గృహస్థు కానీ సన్యాసి కానీ మారవచ్చు. గురువు అందరికీ సమావర్తం చేస్తాడు కానీ ఉపకోశునికి చేయడండి. ఇతని కాకేయుడు. కానీ ఉపకోశునికి
అతను గురువుగా పిలుస్తాడని ఎదురు చూశాడు లేదు, కేకేయట్లేదు. మిగతా వాళ్ళందరికీ కన్వర్జేషన్ అయిపోయింది. చూసారు, అందరికీ మెడల్స్ ఇచ్చారు, డిగ్రీ ఇచ్చి పంపించేశారు, కానీ ఉపకోసులు పంపించలేదు. అతను గురువు పిలుస్తాడని చూశాడు, కేకేయలేదు, అతన్ని పిలవలేదు. ఎంతో కాలం చూశాడు అక్కడ. అప్పుడు గురుపత్ని దగ్గరికి వెళ్ళి ఇతను వాపోతున్నాడు. వాపోయి ఇతను ఏం చేశాడు, సత్యాగ్రహం చేస్తున్నాడు, భోజనం చేయట్లా, ఏం తిండి పదార్థం తీసుకోవట్లా. ఆ గురుపత్ని తల్లి కాబట్టి అది గ్రహించింది, జాలిపడింది. గురువు దగ్గరికి వెళ్ళి అతని తరఫున మాట్లాడింది. అతను నిష్ఠగా అగ్నిని చేస్తున్నాడండి, నిత్యము ఎంతో బ్రహ్మాండంగా అగ్నిని పూజిస్తున్నాడు, కానీ మీరు అతనికి న్యాయం చేయాలంటే గురువు పట్టించుకోలేదండి జాబాలు. బయట ఊరికి వెళ్ళి పని ఉంది నాకు అని అర్జెంట్గా వెళ్ళిపోయాడండి. మనసు కలత చెంది ఉపకోసులుడికి సత్యాగ్రహం చేశాడు. గురుపత్ని ఎందుకు తినడం లేదని అడిగితే తన అనేక సంబంధమైన ఇంకా నాకు ఈ విద్య మీద చాలా కోరికలు ఉన్నాయి, నాకు ఇంకా బాగా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలంటే ఒకటి డాక్టరేట్ అనుకుంటుంది. అలాగా ఎంతో విషయాలు ఆయన దగ్గర అగ్నితో మంచి విద్యలు నేర్చుకోవాలనుకున్నాను అని వాపోతాడండి. అంచేత కలత చెంది ఉన్నానంటే అండి, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు ఇంతగా జాబాది పూర్వవృత్తాంతం ఎందుకు చెప్పానంటే, ఎలాగైతే ఎదు రూపంలోనూ అగ్నులు వచ్చి జాబాలకు ఎలాగైతే ఆ విద్యలు నేర్పాయో, ఆ కాన్ఫిడెన్స్, ఆ శ్రద్ధ, ఆ గురుభక్తి ఉన్నటువంటి ఉపకోసులుడికి కూడా అవే వచ్చి చెప్పాలనే ఉద్దేశంతో బయటకు వెళ్ళిపోయాడండి. అక్కడ అది మనకి చాందోగ్య ఉపనిషత్తులు చదివి, అందుకనే మనం ఉపనిషత్తులు చదివి అసలు బ్రహ్మసూత్రాలు వచ్చుంటే మనకి అత్యద్భుతమైనటువంటి ఆ లింక్ దొరికేదండి. మనం 4th ఇయర్ చదువుతున్నాం, 1st ఇయర్ 2nd 3rd ఇయర్ చదవకుండా అని చెప్తుంటాను. ఇప్పుడు ఆ శిష్యుని బాగు చేయడానికి ఎందుకు వెళ్ళిపోయాడంటే, తన గురువు మీద ఉన్న శ్రద్ధ వల్ల తనకి ఎలాగైతే దేవతలు చతుష్పాద బ్రహ్మ ఉపాసన చెప్పారో, అతని భక్తి వల్ల అలాగే జరుగుతుందని ఇతను కూడా నమ్మకంతో వెళ్ళిపోయాడండి. అప్పుడు 3 అగ్నులు అతను దగ్గరికి వచ్చాయి. ఇంకా అగ్నిని ఉపాసిస్తూ కూర్చున్నాడు. విద్య నేర్పించాయండి. అయితే ఇక్కడ 3 అగ్నులు అంటే మనం ఇక్కడ కొంచెం వివరణ, అంటే నాలాంటి వాళ్ళ కోసం, నేను నా క్లారిటీ కోసం రాసుకున్నాను సింపుల్గా. గార్హపత్యాగ్ని, ఆహ్వనీయాగ్ని, దక్షిణాగ్ని. అసలు ఏమిటి దీని మినిమం బేస్ అండి. నేను బేసిక్గా అసలు ఏంటి క్లుప్తంగా ఏమిటి వీటి గురించి నాకు కొంచెం అవగాహన లేక దాన్ని స్టడీ చేసి రాసుకుంటే, ఉపనిషత్తులో సింపుల్గా చెప్పారండి ఆయన. ఆనందగిరి ఒక ఆయన పేరు ఒక ఆనంద ఎవరో తెలుగులో రాశారు. అది గార్హపత్యాగ్ని అంటే గృహపతికి వివాహం అయిన వెంటనే, అది గృహపతికి సంబంధించి, అంటే భర్తకి సంబంధించి, గృహానికి యజమానికి సంబంధించింది. గార్హపత్యాగ్ని అంటే వివాహం అయిన తర్వాత గృహస్థి అగ్నిని మెయింటైన్ చేయాలండి, వెలిగిస్తాడు. అది నిత్యం వెలుగుతూ ఉండాలండి, అది చూసుకోవాలి వాడు. 2 సందర్భాల్లోనే అగ్నిని ఆపుతారండి. ఒకటి సన్యాసం స్వీకరిస్తే మరి ఇంక దాంతో పని లేదు కదా. లేదంటే మరణించినప్పుడు ఆ అగ్నితోనే అతన్ని దహన సంస్కారం చేస్తారండి. నాకు తెలిసినది బ్రీఫ్గా రాసుకుని ఇంతకండి. దీంట్లో అవధానం లాంటి వారు మనకి గురువుగారు ఇంకా చాలా చెప్పచ్చు. అదే బేసిక్గా ఒక ఐడియా కోసం అందరికీ కూడా పంచుకోవాలనే విషయంతో చెప్తున్నానండి. ఆహ్వనీయ అగ్ని అంటే దాన్ని నిత్యకర్మలు రోజు ఉంటాయి కదండి, నిత్యకర్మలు చేస్తుంటారు. వాటితో గార్హపత్యాగ్నిలోంచే తీసుకుంటారట ఈ అగ్ని. కర్మ అయిపోయాక మళ్ళీ అందులో కలుపుతారటండి. అంచేత గార్హపత్యాగ్ని అంటే గృహ యజమాని చేస్తాడు, దాన్ని ఆర్పోకుండా చూసుకోవాలి. వివాహం అయిన తర్వాత అగ్ని వెలిగిస్తాడు, మళ్ళీ దాంతోనే అతను దహన సంస్కారాలు చేస్తారు. ఆహ్వనీయాగ్ని అంటే అందులోంచి, ఆ గార్హపత్యాగ్ని నుంచి అగ్ని తీసుకుంటారు. అదే కర్మ అయిపోయాక మళ్ళీ నిత్యకర్మలు మళ్ళీ అందులో కలుపుతారు. దక్షిణాగ్ని దక్షిణ వైపు ఉంటుంది కాబట్టి దక్షిణాగ్ని అన్నారు. అంతవరకే అక్కడ నాకు వివరణ ఉంది. మిగతా వివరణ మనం తర్వాత అవగాహన ద్వారా నేర్చుకుందాం ఎప్పుడైనా. ఇందులో పచనం కాని అన్నాన్ని వేస్తారని ఒక మాట రాశాడండి. ఈ 3 అగ్నులు కలిసి, బాబోయ్ ఇతను మామూలు బ్రహ్మచారి కాదయ్యా, ఇంత పట్టుదలగా మన అగ్నిని ఉపాసించాడు, ఇతనికి నిశ్చయించుకున్నట్టండి. 3 అగ్నులు కలిసి 2 ఉపాసన చెప్పేటండి. 2 ఉపాసనలు. ఒకటి హిరణ్య గర్భ ఉపాసన అని చెప్పారండి. అంటే సమిష్టి సూక్ష్మ శరీరంతో కూడిన చైతన్యం. చూడండి, మనకి వెష్టి ఉన్నది, సమిష్టి ఉన్నది. వెష్టి కుండలిని, సమిష్టి కుండలిని ఉన్నది. మనలో ప్రాణం ఆడుతోంది, విశ్వ ప్రాణం ఉంది. అలాగా ఏ బ్రహ్మాండేశ ఏ పిండాండేశ బ్రహ్మాండే, బ్రహ్మాండంలో ఏది ఉందో అది పిండంలో ఉన్నాయటండి. సూర్యచంద్రులే ఈ కండుని, వాయువు మందో ఉంది, ఇవన్నీ చెప్తుంటారు. అలాగా హిరణ్య గర్భుడు అనేదాని కరెక్ట్ అయినటువంటి అవగాహన ఏంటంటే,
సమిష్టి సూక్ష్మ శరీరంతో కూడిన చైతన్యం అండి. సమిష్టి సూక్ష్మ శరీరం, మనకు సూక్ష్మ శరీరం ఉంది. మనలో సూక్ష్మ శరీరం ఏంటి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు, దేవ, నాగ, కుకర, దేవదత్త, ధనంజయ, ఉపవాయువులు, మనోబుద్ధి, చిత్తహంకారం, అది సూక్ష్మ శరీరమే. అలాగే ఈ ఈ మనలో ఉన్నటువంటి, ఇప్పుడు కన్ను ఉందనుకోండి, అది ఇంద్రియం కాదు, అది చూసేటువంటి శక్తి ఇంద్రియం అండి. అంచేత ఈ శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనేటువంటివి ఏదైతే శక్తితో అవి చూస్తున్నాయో అవి అంతరంగా ఉన్నటువంటి ఇంద్రియాలండి. సో ఇదంతా సూక్ష్మ శరీరం. ఇది సమిష్టి మ్యాక్రో లెవెల్లో దాన్ని హిరణ్య గర్భ అన్నారండి. రెండోది ఈశ్వర ఉపాసన చెప్పేటండి. సమిష్టి కారణ చైతన్యం అన్నారండి. మనలో కారణ చైతన్యం, మనకి 3 శరీరాలు ఉన్నాయండి. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు ఉన్నాయి. ఇందాక సూక్ష్మం చెప్పాను. కారణ శరీరం అనేక జన్మలెత్తాము. ఎంతమంది తల్లిదండ్రులో, ఎంత భార్యాభర్తలో, ఎంత పిల్లలో, లేకపోతే ఏ కీటంగా ఉన్నామో అందులో మనలో పాతుకుపోయినట్టు ఇంప్రెషన్స్ ఆ కారణ దేహం ఉందండి మనకి. సమిష్టి కారణ దేహానికి పరమాత్మ ముందర అక్కడే వచ్చిందండి అహంత. పరమాత్మ నేను ఏకాకి నా రమతే అని ఒక్కడిని నమిస్తానని చెప్పి ఆయన మళ్ళీ విశ్వంగా వచ్చేటండి. సో కామయత ప్రజాయే ఉంది. సో కామయత భవిష్యాయాం ప్రజాయేయతి అని, నేను అందలాగా బాగా విశారంగా ప్రపంచంగా మారి అనుభవిద్దాం అనుకున్నట్టు. అలాగా ఆ కారణ సమిష్టి, అంటే సమిష్టి కారణ చైతన్యం. ఈ 2 ఉపాసనలు ఈ అగ్ని చెప్పాయండి. అంటే మాయా సహిత చైతన్యము అంటే సమిష్టి కారణ చైతన్యంతో కూడిన చైతన్యం, లేదా మాయా సహిత చైతన్యం. అంటే హిరణ్య గర్భ ఉపాసన, ఈశ్వర ఉపాసన 2 చెప్పేటండి ఈ అగ్నులు. అంటే సమిష్టి సూక్ష్మ శరీరంతో కూడిన చైతన్యం, సమిష్టి కారణ చైతన్యం కూడినటువంటి ఈశ్వరుడు. ఇప్పుడు వ్యష్టి ప్రాణానికి ఆధారం సమిష్టి ప్రాణం. సమిష్టి ప్రాణం విశ్వ ప్రాణం. అది ఉంటేనే మన ప్రాణం రాపల ప్రాణం ఆడుతుందండి. ఆ ప్రాణం రాపలికి తీసుకెళ్ళకపోయే పరిస్థితి వచ్చినా వీడు వెళ్ళిపోతున్నాడు. మరి లేకపోతే చుట్టుపక్కల మొన్న కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టారు. ప్రపంచం మరి పక్కన ఎక్కకపోతే కూడా ఆక్సిజన్ ఉంది కదండి, వీడికి మళ్ళీ సిలిండర్ అవసరం ఏంటి అసలు? అంటే ఆక్సిజన్ రాపలికి తీసుకునేటువంటి విధానంలో తేడా వచ్చింది. అక్కడ ఆక్సిజన్ లేకపోలేదు. అంచేత ఈ విశ్వ ప్రాణమే వ్యష్టి ప్రాణానికి ఆధారం, సమిష్టి ప్రాణం. ఆ సమిష్టి ప్రాణమే సమిష్టి సూక్ష్మ శరీరం, అదే కార్యబ్రహ్మం, అదే హిరణ్య బ్రహ్మం. సమిష్టి కారణ చైతన్యం నేను చెప్పినట్టుగా కారణ దేహాలన్నీ కలిపి సమిష్టిగా ఉన్న దానికి ఈశ్వరుడు అన్నారు. అంచేత దీనివల్ల ఏంటయ్యా ఈ ఉపాసన అంటే చిత్తం విశాలత పొందుతారండి. ఇక్కడ మంచి పాయింట్ అండి. చిత్తం విశాలత అంటే మనం కేవలము ఎప్పుడైతే ఈ సమిష్టితో మనం వ్యష్టితో ఏం సాధించలేమండి. అందుకనే మనం భగవంతుని ఎందుకు ఉపాసించాలో ప్రశ్న. భగవంతుని ఈశ్వరుని ఎందుకు మనం పూజ చేయాలంటే మనకి మనం అన్ని అపరిచ్ఛిన్నమైనటువంటి శక్తులు. మనకి మనుషుల్ని పుట్టిస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు, చంద్రమండలికి వెళ్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ అపరిమితం అండి. ఇంకో మిగతాది ఇంక పైకి వెళ్ళాడు, స్టార్స్ దాకా వెళ్ళాడు. జ్యేష్ఠ నక్షత్రం ఏమని చెప్పారు మనకు, ఆయన వెళ్ళాడు. అంచేత వ్యష్టి ఎంతసేపు ఆ సమిష్టిని పట్టుకోవాలండి. అంచేత అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల చిత్తం విశాలతని పొందుతుంది. ఈ విధమైనటువంటి ఉపాసన వల్ల కార్యం బ్రహ్మ కారణ బ్రహ్మాన్ని నుంచి పుట్టాడు. ఈ కార్యబ్రహ్మ కారణ బ్రహ్మాన్ని నుంచి పుట్టాడు. హిరణ్య గర్భ ఈశ్వరు నుంచి పుట్టాడు అనేటువంటి అవగాహన వచ్చి మనలో కూడా మనం కూడా అక్కడి నుంచి వచ్చామన్నట్టు విశాలత ఏర్పడుతుంది అన్నారు. ఈ కారణ బ్రహ్మని చెప్పడానికి ఖం బ్రహ్మని అంది ఉపనిషత్తు. ఖం అంటే సుఖం, ఖం అంటే ఆకాశం అని చెప్పుకున్నాం. ఇంకోటి నేను ఇక్కడ చాలా ఒక చక్కని దాని ఇన్నాళ్ళు కూడా చిదాకాశం అని మనకి ప్రతి చోట కనపడుతుందండి ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతుంటే. ఏమిటి చిదాకాశం? దాని మీద కొంచెం ఆలోచించి నేను బాగా చూద్దామని వేస్తే ఇప్పుడు మనం ఈ ఉపనిషత్తు వాక్యానికి ఖం బ్రహ్మానికి ఆ చిదాకాశానికి చక్కటి అన్వయం కుదిరిందండి. ఎలాగంటే మనం పరమేశ్వరుని ఒకరితో పోల్చాలనుకోండి, పరమేశ్వరుని తత్వాన్ని ఒకరితో పోల్చాలనుకోండి. దేంతో మామూలు వాడికి అర్థం అవ్వాలి, చెప్పాలి కదా. పరబ్రహ్మ నిత్య శుద్ధ బుద్ధ తర్వాత చైతన్యం అన్నాం అనుకోండి, ఆనంద చైతన్యం అన్నాం. ఏంటయ్యా నాకు అర్థం కావట్లేదు, నిత్య శుద్ధ బుద్ధ చైతన్యం ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పబోయా అన్నాడు అనుకోండి. పరమాత్మకి దగ్గరగా వచ్చేది ఏంటో తెలుసా అండి? ఆకాశం అండి. అయితే ఒక్కడే దానికి లేదు,
నిత్యమే. ఆకాశం నాలో ఉంది, నీలో ఉంది. సంవత్సరాలు యుగ యుగాల నుంచి ఆకాశం ఉందండి. నిత్యమే, శుద్ధమే. విపరీతమైన వాన కొట్టింది, పెద్ద సునామీ వచ్చింది, ఆకాశానికి ఏమైనా అవుతుందా? అంటుకుంటుందా? బర్న్ అయిపోయింది మొత్తం, పెద్ద బిల్డింగ్ అంతా బర్న్ అయిపోయింది. ఆకాశానికి ఏమైనా మండిపోతుందా? ఆకాశము నిత్యమే, అది శుద్ధమే, కానీ బుద్ధం కాదండి, దానికి జ్ఞానం లేదండి. అది పంచభూతాల్లో ఒక భూతం, జడం అది. అయితే బాగానే ఉందయ్యా, ఆకాశం దాకా వచ్చావు, అంతవరకు అర్థం చేసుకున్నావుగా. వ్యాప్తము, సూక్ష్మము, నిత్యము, శుద్ధము నేర్చుకున్నావు కదా. దానికి నీలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అటువంటి జ్ఞానం ఉందనుకో, అది మామూలు నీది పరిచ్ఛిన్న జ్ఞానం. మనదేంటి, దేహం వరకే లిమిటెడ్ అయిన జ్ఞానం ఉంది మనది. అపరిచ్ఛిన్నమైన జ్ఞానంతో కలిపితే అది చిదాకాశం, అది కం బ్రహ్మ కం బ్రహ్మ. అదండి అవధాన గారు నాకు వచ్చిన అవగాహన. ఇప్పుడు ఈ చిదాకాశం అనేటువంటిది ఇక్కడ చాలా బాగా కుదురుతోంది. అందుకనే మాకు యోగంలో కొంచెం, యోగ శాస్త్రంలో నాకు కొంచెం ఈ మధ్యన బాగా ట్రై చేయడంతో మూలాధారంలో ఉన్నటువంటి స్థూలాన్ని తీసుకెళ్ళి స్వాధిష్టానం నుండి జలతత్వంతో ప్రళయకాల జల ప్రళయంలో కలిపేసి దాన్ని అగ్నిస్థానమైనటువంటి మణిపూరకంలో దాహుతి చేసి వాయుదంతో చెదరగొట్టబడి ఆ అగ్నులు కూడా చల్లారబడి అప్పుడు ఆకాశం దాకా వెళితే దాన్ని తీసుకెళ్ళి నీ చిదాకాశంలో కలిపితే అహం బ్రహ్మాస్మి బ్రహ్మాహమైస్మి అండి. అది ధ్యానం అండి. సరే, అది పక్కన పెడదాం. అటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని నేను నా శివయోగంలో పెట్టాను. ఇప్పుడు అంచేది జడమైన ఆకాశం చైతన్యమైన ఆనందంతో కలిసి చిదాకాశం అయింది. అది అగ్ని చెప్పాడు. ఈ అగ్ని చెప్పిన రహస్యం ఏంటంటే, పరిచ్ఛిన్న ఆనందమేమో ఆకాశ పదంతో కలిసి ఖం బ్రహ్మంతో కలిసి అపరిచ్ఛిన్నమైంది. జడమైన ఆకాశం చైతన్యమైన ఆనందంతో కలిసి చిదాకాశమైంది. అవి అగ్ని చెప్పాయండి ఈ రహస్యాన్ని. ఉపనిషత్తు ఈ విద్యని ఇలా ముగిచ్చిందండి. దీని ప్రాణో బ్రహ్మ, ఖం బ్రహ్మ, ఖం బ్రహ్మ ఉపాసన అని చెప్పారు. ఇది కార్యబ్రహ్మ, సముచిత కారణ బ్రహ్మ అని చెప్పారు. ఇప్పుడు ఈ అగ్నులు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఉపాసన చెప్పుకొచ్చాయండి. మళ్ళీ అందులో మనకి చాందోగ్యంలోకి వెళ్ళినట్లయితే గార్భతాగ్ని విద్యాని పృథ్వీ, అగ్ని, అన్నం, ఆదిత్యుడు, వాటిని సూర్యదేవత మీద ఉపాసన చేయమన్నాయి. దక్షిణాగ్ని 4 అంగాలు చెప్పింది, జలములు, దిక్కులు, నక్షత్రాలు, చంద్రుడి మీద ఉపాసన చేయమన్నారు. ఆహ్వనీయాగ్ని ఏమో 4 అంగాలు చెప్పాయి. అవి ప్రాణం, ఆకాశం, స్వర్గం, మెరుపు. అంటే ప్రకాశవంతమైన మెరుపు మీద ధ్యానం చేయమన్నారు. ఫలితం ఏంటయ్యా, పాపాల నుంచి విడిపడతావు, ఊర్ధ్వలోకాలకు వెళ్తావు. తర్వాత తరం కూడా అటండి ఊర్ధ్వలోకాలకు వెళ్తాయటండి వీడు చేసిన పుణ్యం వలన. ప్రకాశవంతమైన జీవితం, ఎవరూ అతను విమర్శించరు. ఇహపరలోకాలకి కూడా వారిని అగ్నులు రక్షిస్తాయటండి. ఆ అగ్ని ఉపాసన, ఈ అగ్నులు రక్షిస్తాయటండి. యోగక్షేమోహం ఆఖరిగా చెప్పుకోవాలంటే అప్పుడు 3 అగ్నులు ఉంటాయి ఉపకోసంతో. అయ్యా ఉపకోసల, నీకు ఆత్మవిద్య బోధించామయ్యా. ఇక్కడ మళ్ళీ ఆత్మవిద్య అంటే భగవత్ సంబంధమైన విద్య అనుకోని నిర్గుణాత్మజ్ఞానం కాదండి. మళ్ళీ ఇది సగుణ బ్రహ్మ ఉపాసన మనం మరీ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ సందర్భంలో ఉపదేశించింది సగుణ బ్రహ్మ ఉపాసన, అంటే మాయా సహిత సగుణ కారణ బ్రహ్మ ఉపాసన. అది మనం పెట్టుకోవాలండి. కానీ ఆ గతి మేము చెప్పలేమయ్యా, ఆ గతి మీ గురువుగారు చెప్తారు. అంచేత మేము చెప్పలేదు. ఏ గతి ద్వారా నువ్వు ఏ లోకానికి వెళ్తావో, ఏ మార్గానికి ఏ ఫలం ఉన్నదో అది నీ గురుగారు చెప్తారని చెప్పేసి వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోతే ఈలోగా ఈ జాబాలు వెళ్ళిపోయాడు కదండి. ఆ జాబాలు అనే గురుగారు ఆయన వెనక్కి వస్తాడండి. తన కథ గుర్తుకొస్తుంది, తన ఫ్లాష్ బ్యాక్ జ్ఞాపకం వస్తుంది. ఓహో, వీడి మొహంలో కూడా బ్రహ్మ వచ్చేసి బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నాడు. ఉపకోసల విషయంలో వెళ్ళిపోవడం చూశాడు. చూసి అగ్నులు బాగా చూపించి చెప్పాయని గతి గురించి చెప్పలేదని చెప్పి, ఏంటయ్యా మొహం వెళ్ళిపోతుంది ఏంటో బాబు, నీకు మంచి బ్రహ్మ విద్య నేర్పారు అన్నట్టండి చూడగానే. అందుకని ఔరా అని మన వాళ్ళు చెప్తారు చూసారా. పూర్వకాలం మీకు అస్తమానం మన గురువు గారు అవధాన గారు సుందరకాండ చెప్తుంటారండి. అందులో నాకు ఇది అంటే నాకు సుందరకాండ జ్ఞాపకం వస్తుంది. అహో తేజస్సు అంటాయండి. ఆ రావణాసుని చూడగానేట హనుమంతుడు, ఏమి తేజస్సురా వీడిది అన్నాయండి. వాడు బ్రహ్మ తేజస్సు, వాడు అంతలా శివలింగాలను పూజ చేసి
ఆ శివ పూజ ధురంధుడికి వాడికి ఔరా అంత అలా ఉందన్నమాట. వీడికి ఒక్క చిన్న చెడ్డ గుణం లేకపోతే అసలు వీడి ప్రపంచాన్ని ఏరెత్తుడు అనుకుంటాడు. అలాగా ఈ ఉపకోసం లేక మొహంలో ఉన్నటువంటి ఆ తేజస్సుని చూశాడు జాబాలి. ఒరే నీకు ఎవరో ఏదో చెప్పేసి ఉంటారా అంటే, లేదండి చెప్పే కానీ ఇగో ఇప్పటిదాకా ఇవి కాముగా ఉన్నాయి, మీరు ఎరుగున్నాను అంత క్రితం ఇవే వచ్చి చెప్పే కానీ ఈ అగ్నులు చూపించేటండి. మీరు చెప్పడం నాకు మీరు చెప్పాలి, అవేవో చెప్పాను గురుముఖంగా నేర్చుకోవాలి అనేటువంటి ఆ తృష్ణ. ఏదో ఇప్పుడు చూడండి చాలామంది, నేను నా సొంత విషయంలో ఎప్పుడో నేను నా నమ్మకానికి రోజు పొద్దున్నే వెళ్ళి 6ంటికి వెళ్ళి 4ంటికి 5ంటికి వెళ్తుంటే బోర్డు క్యాసెట్లు వచ్చాయండి, క్యాసెట్లో నేర్చుకోగలుగుతారా అని ఎవరు నన్ను. అలాగా ఇప్పుడు గురుముఖంగా నేర్చుకోవాల్సిన విషయాన్ని ఇక్కడ బాగా చెప్తాడు అతను. సత్యకామ జాబాలి ఈశ్వర ఉపాసన గురించి అగ్నులు చెప్పిన దాంతో నాకు తృప్తి కలగలేదు, దాన్ని మీ మూలంగా తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉన్నానని చెప్పి ఎంతో బతిమాలి ఆయన్ని చెప్తే, అప్పుడు ఆయన కూడా గురువు యొక్క వాక్యంతో ఏం చేస్తాడంటే, సరేనయ్యా నీవు చెప్పినంత నేను కూడా ఏకీభవిస్తున్నాను, నా విషయంలో కూడా అలాగే జరిగింది అని అనుకున్నాడులో ఉంది. ఏమంటాడంటే, నేను నీకు ఉపదేశం చేస్తానని చెప్పాడండి. అంచేత ఇప్పుడు ఇక్కడ గతి గురించి చెప్పాలి వచ్చినప్పుడు ఏమైందంటే మనకి ఇక్కడ ఒక ఈ గతి అని చెప్పాడు కదండి. ఇంకోటి ఏంటంటే ఈ గతి అన్న విషయంలో మనకి మొట్టమొదటిలో మనం చూసాం లేదో, కన్నే ఆధారంగా ఎందుకు చెప్పాడు, కంటి లోపల ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో దాన్ని బ్రహ్మ అయిన ఈశ్వరుని కన్ను వెనుక ఉన్న చైతన్యంగా ఉపాసన చేయాలని చెప్తాడు. అంటే ఇక్కడ కన్ను వెనుక ఉన్నటువంటి చైతన్యంగా ఉపాసన చేయడం అనేటువంటిది చెప్తూ ఇంకొక చిన్న విషయం చెప్పారండి. కంటి మీద నీరు పోస్తే అది కంటి మీద జారిపోతుంది, అంచేత దాన్నే కన్నునే ఎందుకు చెప్పాడంటే దానికి ఉదాహరణగా చెప్పారు. అయితే కన్నుకి తడి అంటదండి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే, అంటదు అంటే అసంగుణం, అసంగత్వం అనేటువంటి గుణం పరమాత్మది కాబట్టి దాంతో పోల్చారండి. అదే అక్కడ మనం తెలుసుకోవాల్సింది. సర్పి అంటాడు అంటే వెన్న, అంటే మనకు ఉపనిషత్తులో అక్కడ చాందోగ్యంలో చదివితే కనుక సర్పెనగా బదులు సర్పెన్ కూడా అన్నాయండి అసంగత్వానికి చూపించడానికి. అంటే కాగిన వెన్న అని నెయ్యి బదులు అది చెప్పాడు. అంటే ఒక స్థానమైన కన్నే అసంగం అయితే ఇంకా ఆ పురుషుని గురించి చెప్పాలా అనేటువంటిది అన్నమాట. దీన్ని ఏమంటారంటేట కౌముతిక న్యాయం అంటారండి. కౌముతిక న్యాయం ఏంటి? కౌముతిక న్యాయం అంటే చూశాను అనమాట. చూస్తే కిం ఉత అని కౌముతి అనే న్యాయం వచ్చిందండి. అంటే ఇప్పుడు ఒక గుడి ఉందనుకోండి, మొట్టమొదటి వీధి వెంపు రోడ్డు వెంపున ఉన్నటువంటి ప్రాకారాలు 2-3 ఉంటాయి కదా మనకి. ఒక గుడి ఉండగానే జనరల్గా మాకు పరిధిలో వెళ్ళినట్లయితే పెద్ద ప్రాకారం కనబడుతుందండి. తర్వాత మళ్ళీ చెరువు, ఆ చెరువు వెనకాల మళ్ళీ గుడి ప్రాకారాలు ఉంటాయి, స్తంభాలు ఉంటాయి. రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రాకారం దగ్గరే ఎంతో శుభ్రంగా పరిశుభ్రంగా ఉందనుకోండి, ఇంకా గర్భగుడిలో పరిశుభ్రంగా ఉందని చెప్పాలా? అలా చెప్పేటండి ఉదాహరణ. అంటే ఆ గుడి ప్రాకారమే పవిత్రంగా ఉంటే గర్భగుడిలో ఉన్న దేవుని గురించి వేరే చెప్పాలా అన్నట్లుగా, కంటిని నీరు అంటనట్టుగా పాప పుణ్యాలు అతనికి అంటావు. ఒక కష్టం వచ్చినట్టుగా కూడా ఎవరికి తెలియకుండా కష్టం వెళ్ళిపోతుంది. అంచేత ఈశ్వరుని యొక్క గుణాల మీద, అది కూడా ఇక్కడ లక్షణం ఏంటంటే తెలుసుకోవాల్సింది, ఈశ్వరుని యొక్క గుణాల మీద ఉపాసన చేసినా కూడా గుణాలు మనకు వస్తాయి. అది ఒక విషయం చెప్తున్నాను చూడండి, నాకు తెలిసిన నా యొక్క అనుభవంలో. ఇప్పుడు ఇదే గరుడ విద్య అని ఉందండి. గరుడ విద్య అంటే తత్పురుషాయుధమే సూనపక్షాయుధం తన్నో గరుడ ప్రచోదయం మనం మామూలుగా చదువుతుంటామండి. గరుడ మన ఇతనికి ఆ సర్పాలు గరుడిని చూసి ఎలాగైతే దడుచుకుంటాయో, సర్ప విషాన్ని కాటేసిన వాళ్ళు అందరికి కాటేస్తే విషమే, ఈ గరుడోపాసన చేసిన వాళ్ళకి విషం అంటుందండి. ఆ గుణం యొక్క ప్రభావం, ఈ మంత్రశక్తి వల్ల వీడికి కూడా గుణం వచ్చేసిందండి.
అలాగా కంటిని నీరు అంటున్నట్టుగా పాపపు పుణ్యాలు అంటావు అన్నారండి. ఎంత చక్కగా వివరించిందండి ఉపనిషత్తు. ఒక కష్టం వచ్చినట్టు కూడా తెలియటండి వాడికి. అంచేది ఈశ్వరునికి 5 గుణాల్లోనూ దేనైనా నువ్వు ఉపాసించవయ్యా. ఒకటి అమృతం, అభయం, సంయద్వాం, సంయద్వామ, వామన, వామని, భామని అన్నారండి. అమృతం అంటే నిత్యత్వం. నువ్వు అమృతం, ఆయన యొక్క అమృతత్వాన్ని నువ్వు కనుక ఉపాసన చేస్తే నీకు నిత్యత్వం వస్తుంది. ఆయన అభయం గుణాన్ని చేస్తే భయం లేకపోవడం ఉంటుంది. సంయద్వామ అంటే మంగళకరమైన ఉన్న దేవుడు, మంగళ లక్షణాలన్నీ నీకు వస్తాయి. వామని మంగళకరమైన ఇచ్చే దేవుడు, భామిని చైతన్య ప్రకాశ ప్రదాత. ఫలం ఏంటంటే 5 గుణాల్లో ఏ గుణం మీద ఉపాసన చేస్తే కూడా ఆ ఫలం వస్తున్నారండి. ఉదాహరణకి నేను సంయద్వామ ఉపాసన చేస్తే నాలో మంగళకరమైనవి ఉంటాయన్నమాట. పోతే ఇక్కడ గతి గురించి వచ్చింది కదండి. ఈ గతి అనేటువంటిది నాకు ఆయన మూర్తి గారు ఉన్నారంటే ప్రశ్న వేశారు ఆ రోజు. దాని గురించి నాకు బాగా ఎంక్వైరీ వచ్చింది. నాకు ఏంటంటే ఆయన ప్రశ్న వేశారు. ఒక శ్లోకం ఉన్నది మనకి, అగ్నిర్జ్యోతిరహశుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిదో జనాః. అదేంటి, అగ్నిర్జ్యోతి రహశుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిదో జనాః. ఇక్కడ శుక్లపక్షం, అహర్దేవత, అహ అంటే పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం, ఇలాంటి సంవత్సరం, ఇలాంటి వాక్యాలు వచ్చినప్పుడు ఇవి ఏమిటి, కాలదేవతలా ఏంటి, కాలం తీసుకెళ్ళడం ఏంటి, ఆఖరణ ఈ గతి ఏమిటి? ఆఖరికి మనందరికీ ఒకటేనండి సమస్య. ఒక ఏనుగు పాదంలో అన్ని జంతువుల పాదాలు కూడా అందులోంచి వెళ్లాల్సిందే, ఇంకా దాని మించిన పాదం ఉండదండి అని వ్యాసుల వారు చెప్పారు. అలాగా ప్రతి వాళ్ళకి సమస్య ఒకటేనండి. కోటీశ్వరుడికైనా, పెద్ద తెలివైన వాడికైనా, తెలివి తక్కువ వాడికైనా మరణమే సమస్య అండి. మన జీవితకాలంలో దాని మార్గంలోనే మనం ఆలోచించాలి, అన్వేషించాల్సిన పరిస్థితి ఉన్నదండి, అది సరైన తెలివైన వాడైతే. అంచేత ఈ మరణాన్ని ఎలాగా అధిగమించాలి, దానికి గతి అన్నప్పుడు నాకు దాని మీద చాలా ఇంట్రెస్ట్ కలిగి అసలు ఈ భగవద్గీతలోకి వెళ్ళి మళ్ళీ ఈ శ్లోకాలు చూసి ఇక్కడ ఏం చెప్పారన్నది నేను రాసుకుని మీకు చెప్పగలుగుతున్నాను. ఇందులో శుక్లగతిలోని మరి కొన్ని దేవతల గురించి వస్తుందండి. అయితే శాస్త్ర ప్రకారం మరణించిన వాడికి కర్మ చేయాలండి, కానీ దాన్ని అంచేష్టి అంటారు. మనం అన్ని కర్మలు మన జీవితంలో మనం చేసుకుంటాం, కానీ అంచేష్టి మటుకు వేరే ఇంకోటి చేయాలండి. వారికి అంచేష్టి కర్మ చేస్తే ఏమవుతోంది, ఆ సంస్కారం జీవాత్మకి శుద్ధి చేస్తుందండి. సంస్కరించబడిన ఆ జీవాత్మ ఉన్నత లోకాలకు వెళ్తాడు. అది మన యొక్క నమ్మకం జరుగుతోందని, అని మన పూర్వీకులు ఋషులు పెట్టిన సాంప్రదాయం. ఈ ఉపాసన ఎంత గొప్పదో చెప్పడానికి చెప్తూ ఈ ఉపాసన మరణించిన అతనికి అంచేష్టి సంస్కారం చేయకపోయినా పర్వాలేదు అన్నారు. కానీ దాన్ని శంకర భగవద్గీతలు అందులో రాశారండి ఉపనిషత్తులో. ఇప్పుడు మనం పూజ చేస్తుంటాం, నిత్య పూజ. ఆ టైంకి ఏదో ఏంటిది గంధం ఉండదు, గంధార్థం అక్షదాంతం పేయామి అంటామండి. అంటే దాని అర్థం ఇంకా బజార్ నుంచి ఏ సరుకులు తెచ్చుకోకుండా శుభ్రంగా ఓ సోళ్ళు అక్షంతలు కలుపుకొని అన్నిళ్ళకి అక్షంతలు ఏమైనా, అది కాదుటండి. శంకర్లకు ఉద్దేశం ఏం చెప్పారంటే, శంకర భగవత్పతులు అయ్యా శంకర భగవతులు అన్నారు అన్ని చోట్ల వాడకూడదట. ఉదాహరణకు నిత్య పూజలో అక్షదాన సమర్పయామి అని వస్తుంది కదా అని వాడి బదులు అక్షరాలు వేయకుండా అక్షంతలు వేస్తూ కూర్చోకూడదట. అంచేత ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, అంచేష్టిని నిందించడానికి కాదు, ఉపాసన స్తుతించడానికి ఈ విషయం చెప్పిందని శుక్లగతిలో తీసుకెళ్లే దేవతల గురించి దాని గురించి చెప్పిందండి. ఇక్కడ అగ్నిర్జ్యోతి రహశుక్ల దాని గురించి కొంచెం వివరణ చేసుకుందాం. అచ్చిదేవత అంటే జ్యోతి అండి. అచ్చిదేవత అంటే జ్యోతి, ఆ జ్యోతి దేవత. అచ్చిదేవత నుంచి అహర్దేవత దగ్గరికి ఆ మరణ సమయంలో, ఆ అవసాన కాలంలో ప్రయాణం ఇంకొక లోకాలకు ఎలా వెళ్తారని చెప్తూ ఈ గతి గురించి చెప్పుకొచ్చాడండి ఆయన. అతను అడిగాడు కాబట్టి ఆ అగ్నులు ఆ గతి గురించి మీ గురువు గారిని అడగమంటే గురువు చెప్పాడు అనమాట. అప్పుడు ఈ శ్లోకాన్ని మనకి ఈ బ్రహ్మసూత్రం ఉదయించడానికి చిన్న శ్లోకాన్ని పెట్టేసి వదిలేశారు వాళ్ళు. దాంట్లో ఇంత అర్థం ఉందండి. ఏంటంటే అచ్చిదేవత అంటే జ్యోతి అండి. అచ్చిదేవత నుంచి అహర్దేవత దగ్గరికి తీసుకెళ్తుందండి. అచ్చిదేవత వచ్చి వాడిని జ్యోతి దేవత అహర్దేవత దగ్గర తీసుకెళ్తుంది. అహర్దేవత అంటే పగలు దేవత అండి. అహర్దేవత నుంచి శుక్లపక్ష దేవత దగ్గర తీసుకెళ్తుందండి.
శుక్లపక్ష దేవత నుంచి ఉత్తరాయణ దేవత దగ్గరికి, ఉత్తరాయణ దేవత నుంచి సంవత్సర దేవత దగ్గరికి, సంవత్సర దేవత నుంచి ఆదిత్య దేవత దగ్గరికి తీసుకెళ్తుందిట, ఆదిత్య దేవత నుంచి చంద్రదేవత తీసుకెళ్తుంది, చంద్రదేవత నుంచి విద్యుత్ దేవత దగ్గరికి తీసుకెళ్తారు, విద్యుత్ దేవత నుంచి తత్పురుష దేవత దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు అమానవ పురుష అన్నారండి. మన దాంట్లో వచ్చింది అమానవ పురుష అంటే మనిషి కన్నా ఉన్నతమైన దేవత, మనిషి కన్నా ఉన్నతమైన దేవత ఒకటి అనుకోవాలి. అయితే మనిషి దేవత కన్నా దేవత కాదు, మనిషి కాదు అన్నటువంటి ఒక విశిష్ట స్వరూపంగా మనం తెలుసుకోవాలి. అప్పుడు ఏతద్ బ్రహ్మ గమయతిత్యేష దేవపదో బ్రహ్మపద అని అక్కడ మనకి శ్లోకాలు వస్తాయి భగవద్గీతలో కూడా. శుక్లగతికి ఇందులో 2 పేర్లు ఉన్నాయండి. ఏంటి? దేవపదం, బ్రహ్మపదం. తైత్రీయంలో కూడా ఏం చెప్పారంటే ఇంద్రయోని అని వస్తుందండి దీనికి. ఇమం మానవ మావత్తం నా వత్తంతే, అక్కడ క్రమముక్తి పొందుతాడు అంటే జనన మరణ ఉత్తంలో పడడు, అమృతం అభయం బ్రహ్మ అవుతాడు, దాంతో ఉపకోసల విద్య అయిపోతుంది. ఈ విధంగా ఉపకోసల విద్య గురించి చెప్పాడు. అయితే ఇందులో 6 ఉపాసనలు వస్తాయండి. 4 అంగ ఉపాసనలు, 2 అంగీ ఉపాసనలు. ఉపకోసల విద్యలో మనం నేర్చుకుంది ఏంటంటే ఇప్పుడు ప్రాణో బ్రహ్మ, ప్రాణమే బ్రహ్మ అని సింపుల్గా అన్నా కానీ దాంట్లో ఎంత అర్థం ఉందంటే విశ్వ ప్రాణం ఉన్నది, వెష్టి ప్రాణం ఉన్నది. ఈ వెష్టి ప్రాణం విశ్వ ప్రాణంతో కనుక లయమైనప్పుడు హిరణ్య గర్భ ఉపాసన అవుతుంది. కం బ్రహ్మ కనుబ్రహ్మ అంటే ఈశ్వర ఉపాసన అవుతుంది. ఇది ఆత్మ విద్య కానీ నిర్గుణ ఆత్మ కాదు. ఇక్కడ సగుణ బ్రహ్మ ఉపాసన, మాయా సహిత బ్రహ్మ ఉపాసన అనేటువంటి విషయాన్ని చెప్పారు. భగవద్గీతలో మళ్ళీ ఇంకా దీని గురించి ఏం చెప్పారు నేను చూస్తే, ఎత్ర కాలే త్వనా వృత్తి మా వృత్తించైవ యోగినః ప్రయాంతాయాంతి తం కాలం వక్ష్యామి భర్తర్షభ అని ఇక్కడ మనకి చక్కటి క్లారిఫికేషన్ ఈ శ్లోకంలో ఇచ్చారండి. ఇప్పుడు యోగులలో 2 తెగలు ఉన్నారండి. యోగుల్లో 2 తెగలు ఉన్నారు. ఒకటి కర్మిష్ఠులు, 2 ఉపాసకులు. ఇక్కడ మనకి మంచి క్లారిఫికేషన్ దొరికింది. అంటే మనకి కర్మయోగులు ఉన్నారు, ఉపాసకులు ఉన్నారు. ఉపాసకులు అంటే ధ్యాన యోగులండి. సో 2 రకాలు యోగులు, 2 తెగలు ఉన్నాయి. కర్మిష్ఠులు. కర్మిష్ఠులు అంటే వాడు కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంతే. పెద్దవాళ్ళు చేయమన్నారు, సత్పురుషుడు చేయమన్నారు, రోజు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు, మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు, చెరువులు నిర్మిస్తాడు, గుళ్ళు కడతాడు, ఎవరికైనా డొనేషన్ ఇస్తుంటాడు, సేవ చేస్తుంటాడు, ఇలా వెళ్ళిపోతుంటాడు. ఈ కర్మిష్ఠులు ఎక్కడికి వెళ్తారు అంటే పితృలోకాలకు వెళ్తారటండి. వాడు పితృలోకాలకు వెళ్ళిపోయి ఈ పుణ్యం అయిపోగానే మళ్ళీ భూలోకానికి మధ్యలోకి విశంతి, మళ్ళీ వచ్చి భూలోకంలో పడి మళ్ళీ మానవ జన్మలో ఉంటారండి. రెండోది ఉపాసకులు అండి. ఉపాసకులు 2 రకాలు చెప్పాడండి. ఏంటంటే 3 రకాలు. నేను 3వ రకంగా ఈ మధ్యన మళ్ళీ ఇంకోటి కూడా చూసాను. ఉపాసకులు ధ్యాన యోగులండి. వీళ్ళు ధ్యానం, ఒక దేవతను ఉపాసన చేస్తాడు ఎప్పుడు జీవితకాలం, వాడు కూడా తిరిగి పడతాడండి కిందకి. ఎందుకంటే ఆ దేవతాలోకానికి వెళ్తాడు. ఎవడైతే జీవితకాలం ఒక దేవతను ఉపాసన చేస్తున్నాడో ఆ దేవతాలోకంలో ఉండి ఆ ఉపాసన పూర్తిగా చేస్తుంటాడో చేయకపోవచ్చు కదా, అంచేత మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఉపాసన కంటిన్యూ చేస్తాడండి. ఇంకోళ్ళు సగుణ బ్రహ్మ ఉపాసకులు. ఈ సగుణ బ్రహ్మ ఉపాసకుల్లో లేటెస్ట్ ఇంకో నేను చర్చించాను. నాకు చాలా అనుమానం వచ్చింది. ఏమిటి ఇందులో సగుణ బ్రహ్మ ఉపాసకులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పునరావృత్తి ఏదంటున్నాడు అని చూస్తే బ్రహ్మసూత్రాల్లో మనకి 7వ భాగంలోనే ఎక్కడో ఒక చోటు ఉందండి. అవి నేను చూస్తే బ్రహ్మసూత్రాలను చెప్పారండి వాళ్ళు. సగుణ బ్రహ్మ ఉపాసన 2 రకాలు చెప్పారు. సగుణ బ్రహ్మ ఉపాసన ఇందులో ఉన్నది కాకుండా ఇంకొంచెం మనం యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సగుణ బ్రహ్మని నిష్కామంగా సమ్యక్ దర్శనంతో ఎవడైతే ఉపాసిస్తాడో వాడు బ్రహ్మలోకానికి వెళ్తాడు. ఎప్పుడు వెళ్తాడు? మళ్ళీ ఈ లైనంత మామూలే. అహర్దేవత, శుక్లదేవత, తర్వాత మళ్ళీ ఉత్తరాయణ దేవత, తర్వాత మళ్ళీ సంవత్సర దేవత, తర్వాత ఆదిత్య దేవత, చంద్రదేవత, విద్యుత్ దేవత, తత్పురుష దేవత, తర్వాత మళ్ళీ అమానవ పురుష. ఆ తర్వాత ఒక మనిషి ఎవరైతే మనిషి కాదు దేవత కానిటువంటి విశేష రూపంతో వచ్చి ఇతన్ని చేతిని తీసుకెళ్తాడు. సరే, దాని గురించి మళ్ళీ వివరణ ఇంకా ఇస్తాను. అది తీసుకెళ్ళడం ఏమిటి అసలు? వీళ్ళు దేవతల, శక్తుల, పొగల, అర్ధరాత్రి చెప్తాను నేను. ఎప్పుడైతే ఈ నిష్కామంగా టైం అయిపోయిందా? దాటింది. అయిపోయింది. ఇంకా ఏమైంది?
ఒక 2-3 నిమిషాల్లో పూర్తి చేసేది. టైమా? ఆ, ఆ, 2-3 క్లాస్ 2-3 మినిట్స్లో కంప్లీట్. అలాగే. సరే, ఇక్కడ ఆ. నిర్గుణోపాసన గురించి చెప్పలేదు. అతను బ్రహ్మలోకానికి తీసుకెళ్తాడు. ఈ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సగుణోపాసనలో నిష్కామంగా సమ్యక్ దర్శనంతో చేసినటువంటి సగుణోపాసన వాళ్ళకే ఈ ఛాన్స్ ఉంది అని మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అగ్ని, ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ అహర్దేవతలు వీళ్ళందరూ కూడా దేవతల లేకపోతే కాలమా? కాలము, దేవత, మార్గము 3 విధాలు చెప్తున్నారు ఇక్కడ. కానీ కాదండి, కాలానికి మార్గానికి జనం అవేం తీసుకెళ్ళలేవు. దేవతే కాలంగా మార్గంగా మారి వాడికి ఆ విధానంలో తీసుకెళ్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అదే వాడు వెళ్ళే మార్గంలో వీడు వెళ్ళే కాలంగా మారిపోతుంది, వీడు వెళ్ళే మార్గంగా మారి చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోతుంది. ఎందుకు చేయి పట్టుకుని తీసుకెళ్ళాలి అంటే చనిపోయిన వాడికి క్రియాశక్తి ఉండదు, జ్ఞానశక్తి ఉండదు. అంచేతండి అగ్ని జ్యోతి 2 ఒకటే. కాలాభిమాన దేవత అని మనం ఇప్పుడు ఈ దేవత గురించి అర్థం చేసుకునేప్పుడు కాలాభిమాన దేవత అని మనం అర్థం చేసుకోవాలి. బాగుంది. దాని అంచేత ఈ విధంగా జ్యోతి మార్గం అన్నారు, దేవ మార్గం అన్నారు. అవి కూడా మార్గాలు కావు, మార్గ రూపంలో ఉన్న ఆయా దేవతలే వారికి అతివాహకులని పేరండి. వాడిని అలా చేయబడి తీసుకెళ్తారు. అంచేత వాడికి తీసుకెళ్ళడానికి కారణం అది. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి నాకు ఇటువంటి జిజ్ఞాస కలగజేసింది అసలు అవధాన్ గారండి. ఏదో మామూలుగా చదువుకునేవాడిని, నాకు కేకేసి బ్రహ్మసూత్రాలు చెప్పి భగవద్గీత చెప్పడంతో నాలో జిజ్ఞాస పెరిగి ఆయన పూర్తి అనుగ్రహం, నాకు గురువు అనుగ్రహం కలిగి నాకు ఈ విధమైనటువంటి జిజ్ఞాసతోటి ఇంకా నేను చదువుకుని ఇలా చెప్పగలిగే స్థితికి వచ్చానంటే వారు చాలా కారణం. ఆయన చేత ఇది ఇంకోటి ఏంటి, ఇది పాఠం అన్నారు ఆయన. అందుకనే ఇది ఒక ప్రవచనం కాకుండా ఇలా చెప్పడం వల్ల మనకి అసలు మనకి దీని గురించి ఇంకా ఎవరన్నా చర్చించి చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పులు ఉన్నట్లయితే సవరిస్తారని కోరుకుంటూ ఇంతటితో చాలా కాలం తీసుకున్నందుకు క్షమించమని కోరుతూ నేను విరమిస్తున్నానండి. నమస్కారం. చాలా బాగా చెప్పింది. చాలా కొత్త విషయాలు తీసుకొచ్చు, సంబంధించిన విషయాలు ఎక్కడెక్కడి నుంచో సేకరించి ఇందులో జోడించడం జరిగింది. చక్కటి అనుబంధం ఏర్పడింది. అయ్యా, భరత్ గారు ఉన్నారా తెలియదు, ఇంకా ఎవరైనా ఉంటే దీని మీద, ఈ అధికరణం మీద పూర్ణయ్య గారు మీరు ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి మీరేమైనా, సత్యనారాయణమూర్తి గారు, కళాని సత్యనారాయణమూర్తి గారు, ఇంకా ఎవరెవరైనా సరే, ప్రేమ్చంద్ గారు, దీని పేరు చెప్పని వాళ్ళు ఎవరైనా సరే దీని మీద మాట్లాడాలనుకుంటే మళ్ళీ క్లాసులో మనం ఏర్పాటు చేసుకుందామండి. పూర్ణయ్య గారు మీరు ఏమైనా కాస్త దీని మీద మళ్ళీసారి ఎప్పుడైనా కొంచెం ప్రయత్నం చేస్తారా? నేను చెప్పలేదు. మరి అంతా ఏంటంటే ఈ మాట్లాడడం వచ్చేప్పుడు మనకి ఎక్స్ప్రెషన్ క్లారిటీ పెరుగుతుందండి. అది ఏంటంటే ఏదో వేగ్గా ఉంటుంది, అంతర్గం నోరు తెరుచుకోకుండా ఉంటుంది. ఒప్పుకుంటాను కానీ నేను చెప్పడం కష్టం. సరే, బలవంతం పెట్టినాం. సరే, ఎవరికైనా చంద్రశేఖర్ గారు, లాస్ట్ టైం మీరు కొంత చెప్పారు. ఇంకా తయారవ్వలేదు గురువు గారు. సరే, అయితే ఓకే. ఇంకా మళ్ళీ వరనాటికి మళ్ళీ మనం ఇప్పుడు చెప్పుకుంటూ కొత్త పాఠం ఏదైతే నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎవరైనా రెడీ అవుతుంటే చెప్పండి, మళ్ళీ మనం వెనక్కి వచ్చి ఇది మనం పెట్టుకుంటూ ఉందాం. అంటే మొత్తం ఏదో చాలా 100 పేజీలు అయిపోయిన తర్వాత కాకుండా ఏ అధికరణానికి ఆ అధికరణం, లేక 2-3 అధికరణాల తర్వాత వెనకాల అధికరణం చెప్పుకోవడం, అలా మనం ఒకసారి డిస్కషన్ పెట్టుకుంటుంటే ఇంకో రెండో పాయింట్ కూడా మనకి వినడానికి వీలవుతూ ఉంటుంది. అలా చేసుకుందామండి. ఇంకా ఆదిత్య, మీరు ఏమైనా అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సరే, అయితే బాగుందండి, చక్కటి ప్రయత్నం, బాగా చెప్పి. ఇక్కడ టెక్ నెంబర్ BF7 అని ఉందండి. ఎవరిదండి ఇది? ఈ నెంబరు టెక్ నెంబర్ TEC నెంబర్ BF7. పేరు చెప్పట్లేదు, పేరు కన్ఫామ్ కనిపించట్లేదు. సరే, సుబ్బారావు మీరేమైనా ప్రయత్నం చేస్తారా? భవిడి సుబ్బారావు. సార్ నేనే సార్. మీరే. నేను అసలు ఇంకా పూర్తిగా వినాలి సార్. నాకు అంత అది ఎక్కడ నాకు అసలు సబ్జెక్ట్ తెలియదు అసలు దాని గురించి. పోలేండి, పర్వాలేదు. ఇది మనకి ఇప్పుడు తెలియదు కదా అని మనం బాధపడక్కర్లేదు. ఇచ్చేదండి, ఇది బ్రహ్మ విద్య. అప్పుడప్పుడు ఇదే బ్రహ్మ విద్య అంటుంటారు చూసారా, ఇది డెఫినెట్గా ఇదే బ్రహ్మ విద్య. అంటే అన్నిటికంటే కఠినమైనటువంటి
మీ ద్వారా కొంచెం విషయాలు తెలుస్తున్నాయి. అసలు నాకు ఏమీ తెలియదండి. నాకు ఈ రంగంలో ఏమీ తెలియదు. నాకు మీ దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కొద్ది విషయాలు తెలుస్తున్నాయండి. ఎలా అంటే ఈ సబ్జెక్టులో నా ఉద్దేశంలో ఇక్కడ ఎవరు బ్రహ్మజ్ఞానులు ఎవరు ఇంకా ఆత్మజ్ఞానం కలిగిపోయిన వాళ్ళు నేను కాలేదు ఇంకాను. మిగతా వాళ్ళు ఎవరన్నా అయ్యి ఉండొచ్చు, పైకి చెప్పకపోవచ్చు. కానీ ఆ ప్రయత్నంలో మాత్రం మనం అందరం ఉన్నామండి, అందులో అనుమానం లేదు. అది అది ఎవరి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని బట్టి వస్తుంది. ఇది ఆత్మ ఒక చోట ఉపనిషత్తులు చెప్తాడండి, ఇది ఉన్న విత్తేన లభ్య, డబ్బిస్తే వచ్చేది కాదు. నా విత్తేన డబ్బిస్తాను, 1 కోటి రూపాయలు ఇస్తాను వచ్చేది కాదు. ఇది ఎవరో వస్తే ఆత్మ సెలెక్ట్ చేసుకుంటుందండి. వీడికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాలని ఆత్మ సెలెక్ట్, అది ఎవరికి చేస్తుంది, ఎవరికి తెలుస్తున్నది. అంచేత సత్యనారాయణమూర్తి గారు మీరు ఏమైనా దీని మీద మళ్ళీ ఒకసారి 5 నిమిషాలు 10 నిమిషాలు మీ ఇష్టం సేపు మళ్ళీ వారు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చండి. నేను మాట్లాడాను, పర్వాలేదు, నాకు ఓపిక లేదు, అయిపోయింది. అది ముఖ్యం. పర్వాలేదు, ఓపిక లేదు, మళ్ళీ చదువుతున్నాను అంతే. అంతే, ఓకేనండి, పర్వాలేదు. మీరు పెద్దవాళ్ళు, మీరు ఉండడమే మాకు అదృష్టం. అంతే, అలా ఇంకొక నెలలో 89లో పడతాను. బాగుందండి. ఇంకా శతమానం అవ్వాలి మేము కోరుకుంటాం. శతమానం అలా విష్ చేస్తాం. సంతోషం. అయితే మనం ఇక్కడ ఆపుకుందాం. ఇక్కడ ఇంకెవరన్నా మాట్లాడాలని ఎవరన్నా అనుకుంటే నాకు ఫోన్ చేసి చెప్పండి, వాళ్ళని మళ్ళీ పెట్టుకుందాం మనం. ప్రిపరేషన్ కావాలి సార్, ప్రిపరేషన్ ఓపిక లేదు నాకు. అది ఒక ప్రస్తుతం అది లేదండి, నేను అర్థం చేసుకోగలను. తప్పకుండా, ఏం పర్లేదు. సరే, సత్యనారాయణ గారు చాలా బాగా చెప్పారు, చాలా ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. అవునండి, చాలా బాగా చెప్పారు. చాలా థ్యాంక్స్ సార్, మీకు చేశారు. అలా కృషి చేయాలి, ఎలా చేయాలి, చేయకపోతే ఎలా కృషి చేస్తారు చాలా బాగా. ప్రేమ్చంద్ గారు, మీరు లాస్ట్ టైం ఒకసారి మీరు మాట్లాడారు. ప్రేమ్చంద్ గారు, ప్రయత్నం చేయండి, ఒకసారి అయిపోతున్నాను కాదు. అలాగే అండి. ఇప్పుడు ఇందులో ఇది బెస్ట్, బెటర్, గుడ్ అలాంటివి ఉండదు, ర్యాంకింగ్ ఏమి ఉండదు. అది కొంచెం అంటే కన్ఫ్యూజింగ్ గా ఉందండి. ఉంటాయి, మన కన్ఫ్యూజన్ ఉంటేనే కాదు, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడే పాఠాలు, కన్ఫ్యూజన్ అయితే నాకు పుస్తకాలు రాసినప్పుడు రోజుకి 5-6 గంటల చొప్పున పనిచేసేవాడు చాలా హార్డ్గా. అవునండి, ఇప్పుడు ఓపిక పోయింది. ఒక అక్షరం రాయాలంటే ఎన్ని డౌట్లు వస్తాయో, ఒక అక్షరం మాట్లాడాలంటే ఎన్ని డౌట్లు వస్తాయో. అది అనుమానం వస్తాయి. అనుమానం అప్పుడే క్లారిటీ వస్తుందండి. పాఠం చెప్పేప్పుడే పాఠం చెప్తున్నవాడికి స్పష్టత కొంత పెరుగుతుంది, మాట్లాడేప్పుడే కొంత స్పష్టత పెరుగుతూ ఉంటుంది. యాక్టివిటీస్ చూస్తున్నాను, చాలా బ్రహ్మాండంగా మీరు పనిచేస్తున్నారు. మీరు భారతాన్ని గురించి అనేక విషయాల్లో వేదగణితం అయితే ఎంతో కృషి, మొత్తం మీరు లైఫ్ డివోట్ చేస్తారు దీనికి. అది మీరు ఇది నా చాయిస్ కాదండి, ఒకటే మాట, అంతే అలా పెడుతోంది, ఆ వెహికల్ తీసుకెళ్తోంది, చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, అంతే, అంతవరకు చెప్పగలను. ఐఎమ్ అబ్జర్వర్, సింపుల్ అబ్జర్వర్ అంతే. సరే, ఇది మన పాట ఇక్కడ ఆపుకుందామండి. ఓం కాయేన వాచ చెప్పుకుందాం. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోత్యజ్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సద్. మళ్ళీ కలుద్దామండి, మళ్ళీ వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం. అందరికీ నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం అండి.